పయనం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు పైరు నీరు కార్యక్రమం స్వాగతం. ఈరోజు వరి పైరుకు పురుగుల మందును ఎలా స్ప్రే చేస్తారు, అగ్రికల్చరల్ డ్రోన్స్ను ఉపయోగించి పురుగుల మందును ఎలా స్ప్రే చేస్తారు అన్నదానిపై అగ్రికల్చరల్ డ్రోన్ ఆధునిక వ్యవసాయ పనిముట్లలో అగ్రికల్చరల్ డ్రోన్ ఒకటి. దీని ద్వారా రైతులు తమ పొలాల్లో పురుగు సంహారక మందులను స్ప్రే చేసుకోవచ్చు. ఈ అగ్రికల్చరల్ డ్రోన్ ద్వారా ఉపయోగాలు: రైతుకు సమయం ఆదా అవుతుంది. పిచికారిక మందు రసాయనాలు మందు రైతు ముక్కులకు కానీ శరీరానికి కానీ తగలకుండా ఉంటుంది. దీని ద్వారా రైతు విషవాయువులకు దూరంగా ఉంటాడు. బరువు గల డ్రమ్మును మోస్తూ పొలమంతా తిరిగే అవసరం ఉండదు. ఈ డ్రోన్ ద్వారా పొలం అంతా ప్రతి కర్రకు మందు పడేలా చేస్తుంది. అందుకే రైతులందరూ ఈ అగ్రికల్చరల్ డ్రోన్ ద్వారా స్ప్రే చేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఈ డ్రోన్కు 20 లీటర్ల మందును పట్టే విధంగా ఒక డ్రమ్మును అమర్చబడి ఆ బరువును మోయగల కెపాసిటీ గల మోటార్ సహాయంతో రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. గట్టు మీద రైతు ఒక చోట నిలబడి ఇది ఎంత దూరం వైశాల్యం గల పొలమైనప్పటికీ పొలం చుట్టూ మందును స్ప్రే చేయవచ్చు. ఓకే సార్, నా పేరు ఆర్ వెంకట శివారెడ్డి. మనకి అగ్రికల్చరల్ డ్రోన్ వచ్చేసి డ్రోగో డ్రోన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది డ్రోగో డ్రోన్ ఎందుకు ఉపయోగించుకోవాలా అంటే, రైతు వచ్చేసి వ్యవసాయ ఎరువులు ఉపయోగిస్తున్నారు కదా, మందులు. ఆ మందుల వల్ల ఎఫెక్టెడ్ ఎక్కువగా ఉంటుందన్నమాట మనిషికి. దాని నుంచి కొద్దిగా తప్పించుకోవడానికి, దాన్ని నివారించుకోవడానికి డ్రోన్ ద్వారా నీకు స్ప్రేయింగ్ అనేది బాగా నీట్గా క్లియర్ కట్గా ఉంటుంది సార్. ఇక్కడ కొద్ది ఎక్కువ కొద్ది తక్కువ అట్లా అనేది ఉండకోకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే స్ప్రేయింగ్ నీట్గా ఉంటుందన్నమాట. అది కాక రైతుకి ఏమి ఎఫెక్టెడ్ ఉండదు అన్నమాట.